ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఆగస్టు 16వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒకరితో బంధం మీకు తెగిపోబోతుంది. అయితే ఏ వ్యక్తితో మీకు బంధం కట్ అవుతుంది, ఎందుకు ఆ వ్యక్తితో బంధం తెగిపోతుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో వచ్చేసి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఆగస్టు 16వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం వీరిని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం మీ యొక్క కెరీర్కి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు. ఒక అవకాశం అయితే మీరు ఈరోజు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక వ్యక్తితో మీకు బంధం కట్ అవ్వబోతుంది. చాలా కాలంగా మీతో క్లోజ్గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో చిన్న గొడవ కారణంగా మనస్పర్ధలు తలెత్తి వారితో బంధం తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడండి. గొడవ తీవ్రతను పెంచుకుంటూ పోతే బంధాలు విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోబోతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. పై అధికారుల వల్ల మాటపడాల్సిన పరిస్థితి కూడా మీకు రాబోతుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు కావాలని మీతో కయ్యానికి కాలు దువ్వుతారు. ఇది మిమ్మల్ని బాధించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాన్ని విస్తరించడానికి, అలాగే అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళడానికి మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. చాలా కాలం నుండి మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు మాత్రం తిరిగి వారి యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. అలాగే వివాహం కాని వారికి ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క పేరెంట్స్ నుండి మీకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే కుల వృత్తులు చేస్తున్న వారు ఉన్నారో వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఆ సమస్య నుండి ఆ పరమశివుడే మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారు వారికి నూతన వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడుతుంది. వారితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంది. చదువుపై శ్రద్ధ చూపని విద్యార్థులు కూడా
ఈరోజు చదువుపై ఆసక్తిని అయితే కనబరుస్తారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు చాలా చక్కగా ప్రిపేర్ అవుతారు. మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మీకు చక్కటి మద్దతు అనేది లభిస్తుంది. ఈ విధంగా కన్యా రాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే ఆగస్టు 16వ తేదీ శనివారం రోజున కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. అలాగే తులసి కోట దగ్గర కూడా ప్రతి శుక్రవారం నాడు దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి. అలాగే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఆగస్టు 16వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.